హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే రెడ్ వెల్వెట్ చీజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇక్కడ నేను ప్రీమిక్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. అర్జెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు నేను ఇక్కడైతే ఎక్కువగా ప్రీమిక్స్ అయితే వాడుతూ ఉంటాను. ఇక నార్మల్ టైంలో అయితే ఇంకా టైం ఉన్నట్లయితే ముందుగా ఆర్డర్స్ వచ్చినట్లయితే నార్మల్గా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మైదా ఇంట్లో యూజ్ చేసుకుంటానండి. ప్రీమిక్స్ అనేది ఇంట్లో రెడీ చేసుకుంటాను. సో ఇక్కడ ప్రీమిక్స్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది ఒక వీడియోలో అయితే చూపించానండి. ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో 3 pounds కేక్ అనేది చేశానండి, బటర్ స్కాచ్ కేక్. దాని ప్రీమిక్స్ అయితే రెడీ చేసి చూపించాను. అండ్ ఇక్కడ ప్రీమిక్స్ ఎంత తీసుకోవాలనుకుంటే 1.5 cup అయితే తీసుకోవాలండి. హాఫ్ కేజీ కేక్ కాబట్టి అరౌండ్ 3 cups దాకా తీసుకున్నాను. ఇంకా మీరు గ్రామ్స్లో చెక్ చేసుకోవాలనుకుంటే 180 grams to 200 grams అయితే తీసుకోండి హాఫ్ కేజీ కేక్కి. అలాగే కేజీ కేక్ అయితే 400 grams అయితే తీసుకోండి. ఇక్కడ రెడ్ వెల్వెట్ స్పాంజ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 2 tablespoons కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే కనుక రెడ్ కలర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, త్వరగా వస్తుంది. లేకపోతే చాలా కలర్ అనేది పడుతుందండి. ఇంకా కేక్ అనేది చేదైతే వచ్చేస్తుంది. ఇక్కడ నేను ప్రీమిక్స్ కాకపోతే కాబట్టి ఇందులో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. 5 tablespoons వరకే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే హాఫ్ కేజీకి అయితే 2 to 3 tablespoons అయితే పడుతుంది ఆయిల్ అనేది. సో ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ ఇంకా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఈ బ్యాటర్ని రెడీ చేసుకోవడానికి పాలు కూడా యూజ్ చేయొచ్చండి. సో ఆల్రెడీ ఇందులో మిల్క్ పౌడర్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫ్లేవర్ కోసం ఇక్కడ వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. 1 tablespoon అయితే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో అయితే రెడ్ జెల్ కలర్ అయితే యూజ్ చేసుకోండి. జెల్ కలర్ అనేది ఒకసారి బాగా షేక్ చేసుకుంటే కనుక చక్కగాను ఏదైనా మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఇలా షేక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే 2-3 drops అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ 5 to 6 drops అయితే సరిపోతుందండి. ఇంకా నేను కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాను. సో నాకైతే రెడ్ కలర్ అనేది చాలా త్వరగా అయితే వచ్చేసింది. సో బ్యాటర్ అనేది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, ఇలా జారుగా ఉండాలి. సో ఇలా ఉంటే కనుక సరిపోతుంది. సో మీరు ముందుగానే అవన్ అనేది ప్రీహీట్ చేసుకోవాలండి. అలాగే మీరు కడాయిలో చేసుకున్నట్లయితే గిన్నెలో చేసుకున్నా కూడాను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అయితే ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను. ఇంకా లెంతీ అయిపోతుందని అయితే చూపించలేదండి వీడియోలోని. ఇక నేను పెద్ద గిన్నెలో అయితే బేక్ చేసుకుంటున్నాను. ఇంకా 40 minutes టైం అనేది పడుతుంది ఇలా బేక్ చేసుకోవడానికి. లో టు మీడియం అయితే చేసుకోండి. ఇక్కడ లాస్ట్ అని 40 minutes తర్వాత ఇలా టూత్పిక్తో చెక్ చేసుకున్నట్లయితే క్లీన్గా వచ్చేయాలి. సో చాలా బాగా బేక్ అయిందండి. ఇక్కడ నేను 7-inch మోల్డ్లో అయితే బేక్ చేసుకున్నాను. 7-inch 8-inch మోల్డ్లో అయితే బేక్ చేసుకున్నాను. కొంచెం ఎక్స్ట్రాగా బేక్ చేసుకున్నానండి. ఇంకా క్రమ్స్ గట్టా ఉంటాయి కదా, ఇంకా నేను ఇక్కడ హార్ట్ షేప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎన్ని గ్రామ్స్ వచ్చిందనేసి అయితే చూపిస్తున్నాను. 562 grams అయితే వచ్చింది. సో ఇది పక్కన పెట్టేసిన తర్వాత ఇక్కడ చీజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంట్లోనే హోమ్మేడ్ చీజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బయట షాప్లో ఉన్నవి అయితే అసలు బాగోవండి. సో చీజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే హాఫ్ కేజీ పాలు అయితే తీసుకున్నాను. 1/2 liter పాలలోని ఇక్కడ వాటర్లోని వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాము. మరి కావాలనుకుంటే ఇక్కడ మీరు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకొని 5 minutes బాయిల్ చేస్తే కనుక ఇక్కడ కర్డ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా పాలు అనేవి విరిగిపోతాయి. సో ఇలా విరిగిపోయిన తర్వాత పాలు అనేవి సెపరేట్ అయిపోతాయండి. ఇంకా వాటర్ అలాగే కర్డ్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక క్లాత్ కానీ అలాగే ఇక్కడ నా దగ్గర అయితే మంచిగా చల్లీ అయితే ఉందండి. ఈ చల్లీలో అయితే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కూల్ వాటర్ యాడ్ చేసినట్లయితే వెనిగర్ ఫ్లేవర్ అంతా కూడాను పోతుంది. సో ఈ విధంగా కూల్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 1/2 hour పాటు అలాగే వదిలేసేయండి. మొత్తం వాటర్ అంతా కిందకైతే వెళ్ళిపోతుంది, డ్రైగా అయితే అయిపోతుందండి. ఇక్కడ పాలు చెన అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ చీజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగా ఒక 1/2 kg అయితే సరిపోతుందండి పాలు అనేవి. 1 kg కేక్కి ఇంకా చిటికెడు సాల్ట్ వేసేసి అలాగే 2 tablespoons పంచదారని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని స్మూతీగా తింటీగా వచ్చేంత వరకు ఇలా చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఇందులోని తెత్తిగా పాలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చాలా సాఫ్ట్గా చంకీగా అయితే రెడీ అయిపోయింది చీజ్ అనేది. ఇక్కడ మయోనైస్ లాగా ఉంటుందండి చీజ్ అనేది, చాలా బాగుంటుంది. సో ఇలాగా హోమ్మేడ్ రెడీ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను స్టార్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా కేక్ చేసే ముందు 2 hours బిఫోరే బయట పెట్టేయండి.
ఇంకా మనకి డీజిడ్లో ఉంటుంది కదా, సో ఐస్ అనేది నెఫంగా కూడా కరిగిపోతుంది. ఇంకా మనకి లిక్విడ్ రూపంలో అయితే ఉంటుంది. ఈ స్టార్ విప్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను ఎక్కువగా అయితే స్టార్ విప్ క్రీమ్ అయితే యూజ్ చేస్తానండి. ఇది మనకి మార్కెట్లో 35 రూపీస్కి అయితే దొరుకుతుంది. ఇంకా ప్రోపోలైట్ కూడా ఉంటుంది, అది కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను కేజీ కేక్ కాబట్టి ఇక్కడ నేను 2 కప్స్ వరకు అయితే తీసుకుంటున్నాను. సో లిక్విడ్ ఫామ్లో అయితే వచ్చేయాలి క్రీమ్ అంతా కూడాను. అప్పుడే విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంక నేను ఒక సెపరేట్ వీడియో కూడాను ఆల్రెడీ చేశాను, క్రీమ్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వీడియో సెపరేట్గా చేశాను. అది కావాలంటే ఒకసారి చెక్ చేయండి మీరు, ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. అండ్ ఇక్కడ నేనైతే వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని బీటర్ అనేది ఫస్ట్ మోడ్లో అయితే పెట్టుకోవాలండి. స్టార్టింగ్ మోడ్లో పెట్టుకొని ఒక 5 minutes అయితే బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇంకా 80% to 90% మనకి బీటింగ్ అనేది అయిపోతుంది. సో ఇలా మొత్తం క్రీమ్ అనేది విప్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే చీజ్ క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలి. అలా హోమ్మేడ్ తయారు చేసుకున్నావు కదా, ఆ చీజ్ అంతా కూడా యాడ్ చేసేయండి ఇందులోకి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం క్రీమ్లో కలిసేటట్లు మొత్తంగా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. విప్పింగ్ క్రీమ్ చేసుకునేటప్పుడు ఇంకా సమ్మర్లో కనుక ఎలా చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను ఆల్రెడీ ఒక సెపరేట్ వీడియో చూశాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇంకొక 1 minute పాటు ఇలా బీట్ చేస్తుంటే కనుక విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా రెడీ చేసుకోండి. సో విప్పింగ్ క్రీమ్ అనేది ఎలా రెడీ అయ్యిందనేసి ఒకసారి చెక్ చేస్తుంది. సరే ఇలా మనకి స్పాచులా ఇలా పట్టుకుంటే కనుక మనకి కింద పడుతుందా ఉంటుందండి. సో విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్లే. సో టర్న్ చేసి అయితే బౌల్ టర్న్ చేసి అయితే చూపిస్తున్నాను. సో చూసారా కింద పడకుండా ఉంది. సో ఇలాగైతే విప్ చేసుకోవాలి. ఇక్కడ డెకరేషన్ అయితే చూపించేస్తానండి. ఇంకా పై లేయర్ అయితే నేను ఇక్కడ క్రమ్స్ కోసం అయితే యూజ్ చేశాను. ఇంకా నేను ఇక్కడ కేక్ని అయితే 3 layers అయితే కట్ చేసేసుకున్నానండి. ఇక్కడ నాకు కస్టమర్ హార్ట్ షేప్లో అయితే కావాలని చెప్పారు. సో హార్ట్ షేప్ పేపర్లో అయితే ఒకసారి కట్ చేసేసుకున్నాను. పేపర్ మీద కట్ చేసేసుకొని ఇలా షేప్ లాగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇంకా స్క్వేర్ మౌండ్లో కాకుండా రౌండ్గా కూడా మీరు కట్ చేసేసుకొని ఇలాగ హార్ట్ షేప్ అయితే చేసుకోవచ్చు. ఒక సెపరేట్ వీడియో అనేది ఆల్రెడీ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఆల్రెడీ ఒక కేక్ అయితే చేశాను, అది కూడా కేజీ కేక్ ఏమండి. అది రౌండ్గా కట్ చేసి అయితే షేప్ అనేది చేస్తున్నాను, హార్ట్ షేప్లో అయితే చేసుకున్నాను. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఎలా కట్ చేసుకున్నాను అన్నది. సో బిగినర్స్కి అయితే నేను చూపించేస్తున్నాను, చూడని వాళ్ళు ఒకసారి చూసేయచ్చు. అండ్ ఇక్కడ 3 layers అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ చాలా వీడియోస్లో చెప్పాను కేక్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలనేది. సో సింపుల్గా అయితే చూపించేస్తున్నానండి. ఇంకా ఒక్కొక్క లేయర్ పెట్టేసుకొని ఇక్కడ షుగర్ సిరప్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదొక షుగర్ సిరప్ని యాడ్ చేస్తుంటే కనుక కేక్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే ఇంకా మధ్యలో అయితే ఫిల్లింగ్ అయితే పెట్టుకోవట్లేదు. ఇది చీజ్ కేక్ కాబట్టి ఇంకా మధ్యలో కావాలంటే మీరు వైట్ చాకో చిప్స్ ఉంటాయి కదా, సో అది కావాలంటే యాడ్ చేసుకోండి. ఇది కస్టమర్ నాకు తక్కువలోనే అయితే చేసేయమన్నారు. సో నేను ఇక్కడైతే ఇంకా ఫిల్లింగ్ అయితే ఇంకేటి వాడట్లేదు. ఈ కేక్ చాలా టేస్ట్గా ఉన్నదైతే రివ్యూ అయితే ఇచ్చారు. ఇంకా ఇంట్లో హోమ్ మేడ్ తయారు చేసుకున్నాం కదా, ఇంకా ఇక్కడ చీజ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా అన్ని లేయర్స్ కూడా పెట్టేసుకొని పైన క్రామ్ కోట్ అనేది చేసేసుకోవాలి. కొద్దిగా పెట్టేసుకొని ఇదొక 3 layers అయితే పెట్టేసుకోండి. ఇంకా మన ఛానల్లోని చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, సో అవి ఒకసారి చూసేయండి. ఇక ఎప్పుడైనా కొంత క్రీమ్ అనేది మీకు టైట్గా అయిపోయింది అనుకోండి, ఈ టిప్ అయితే మీకు బాగా యూస్ అవుతుంది. సో మీ క్రీము విరిగిపోయినట్లు అయితే ఒకసారి అవుతూ ఉంటుందండి. ఎక్కువగా విప్పింగ్ చేసేసుకుంటుందంటే ఇలాగ అయిపోతుంది. అలాంటప్పుడు 1 tablespoon వాటర్ అయితే యాడ్ చేసుకుంటే మీకు స్మూతీగా సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను క్రమ్ కోట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా క్రమ్ కోట్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ to 1 hour అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. సో ఇక్కడ నాకు దిన్ షేప్ రావడానికి అనేసి సైజ్ కూడా
ఇంకా సైడ్స్ దాన్ని ఎక్స్ట్రాస్ ఉంటే నేను మొత్తం కూడా తీసేసాను. ఇలా తీసేసి ఒక 1/2 అవర్ to 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీతాను. ఇక్కడ మీకు షేప్ బాగా రావాలి అని అనుకుంటే కనుక చక్కగా పైపింగ్ బ్యాగ్లోని క్రీమ్ వేసేసి ఇలా డెకరేట్ చేసుకున్నట్లయితే మీకు చాలా త్వరగా అయిపోతుంది. ఇక డెకరేషన్ కూడా చాలా ఫాస్ట్గానే అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా చేసుకున్నట్లయితే పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా చేసేసుకోండి. ఇంకా చాలా త్వరగా అయితే అయిపోతుంది. ఇంక ఇక్కడ మీరు ప్యాలెట్ నైఫ్తో కానీ ఇంకా మనకి చాలా స్క్రాపర్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ స్క్రాపర్స్ అని నీట్గా అయితే షేప్ చేసేసుకోండి. ఇంకా సైజ్లో అయితే నేను ఇక్కడ స్టాచ్యూలో ఉంటుంది కదా, సో ఆయిల్ స్పాచ్యూలాతోనే అయితే చేసేస్తున్నాను. ఆ బ్రష్తోనైతే చేసేసుకొని ఇక్కడ మిక్సీలోని క్రమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మిక్సీలో క్రమ్స్ చేసేసుకొని ఇక్కడ జెల్లర్తోనైతే యాడ్ చేసేసుకోవాలి. ఇలా జెల్లర్తో యాడ్ చేసేసుకొని ఇంకా సైజ్ కూడాను నేను చూపించిన విధంగా ప్యాలెట్ నైఫ్తో అయితే చేసేస్తుంది. సో ఈ విధంగా కస్టమర్ నాకు ఎలా ఇచ్చారు, సో నేను అలాగే ప్రిపేర్ చేసి అయితే వాళ్ళకైతే ఇచ్చాను. ఇంకా బెంగాలీస్ అయితే ఆర్డర్ చేశారండి. ఈ కేక్ చాలా బాగుందని అయితే అని చెప్పారు. ఇంకా ఎక్కువగా అయితే బెంగాలీస్ అయితే నా ఫాదర్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ కిందని కూడా ఒక క్రమ్స్ అయితే యాడ్ చేసేసుకోండి. ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది, చాలా బాగుంటుంది కదా. ఇంక ఈ విధంగానైతే ప్రిపేర్ చేసుకోవాలి. నేను కస్టమర్ ఎలా ఇచ్చారో సార్ నేను అలాగే ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఇంకా షార్ట్లోనైతే ఈ వీడియో అయితే నేను పెట్టానండి. సార్ వీడియో పెట్టినప్పుడు నాకు ఫ్లవర్ గురించి అయితే చాలామంది కామెంట్ చేశారు. ఇంకా డిజైన్ అయితే బాగాలేదని అయితే చెప్పారు. కస్టమర్ ఎలా చెప్తే నేను అలాగే కదండి ప్రిపేర్ చేసి ఇవ్వాలి. సో అందుకోసం నేను కస్టమర్ ఎలాగైతే పిక్చర్లో ఇస్తారో సో ఆ విధంగా అయితే ట్రై చేస్తానండి వాళ్ళకి ఇవ్వడానికి ఆ డిజైన్ అనేది. సో ఇక్కడ క్రమ్స్ అనేవి యాడ్ చేసుకున్నాం కదా, సో డైరెక్ట్గా ఫ్లవర్ వేస్తే కనుక అది బయటకి అయితే వచ్చేస్తుంది. సో బాగోదు కాబట్టి ఇక్కడ నేను ఒక బిస్కెట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకొని వాటిపైన అయితే ఫ్లవర్ అయితే యూజ్ చేశాను. ఇలా ఫ్లవర్ అయితే చేసుకున్నాను. ఇది నేను యాక్చువల్లీ ఇది లీఫ్ నాజిల్ అండి. ఈ లీఫ్ నాజిల్తోనైతే నేను ఇక్కడైతే ప్రిపేర్ చేసుకున్నాను. సో పిక్చర్లో అయితే సేమ్ ఇలానే ఉంది. సో అదే విధంగా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఫ్లవర్ అనేది. ఇంకా మధ్యలో అయితే బ్లాక్ కలర్ అయితే వచ్చిందని చెప్పేసి ఇక్కడ చిన్న చాపర్ చిప్స్ అయితే యాడ్ చేశాను. అండ్ కేక్ ఎలా ఉన్నది అనేది తప్పకుండా కామెంట్ చూడ అసలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.